అండ్ ఈ సినిమాలో ఫుల్ టైం అంటే ఒక వెంకటేష్ బాబు సినిమాల నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి యాక్షన్, మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉంది, లవ్ సీన్స్ ఉన్నాయి, మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ పండక్కి ఒక ఫుల్ టైం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్నారు, డెఫినెట్గా నేను చెప్పగలను. అలానే ఈ సినిమాని ఎంతో అభిరుచితోటి బెల్లంకొండ సురేష్ గారు నిర్మించారు. ఎక్కడ కూడా ఖర్చు కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఒక బ్రదర్ లాగా ఒక అన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ సినిమాని క్వాలిటీతో చేద్దాం గోపి అని ఫస్ట్ నుంచి అందరినీ కూడా సపోర్ట్ చేశారు. అలానే ఈ సినిమా ఇంత క్వాలిటీతో రావడానికి నా టెక్నీషియన్స్ అందరూ కూడా నాకు బాగా సహకరించారు. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు, అలానే ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అండ్ రామ్ లక్ష్మణ్ అండ్ తమన్, వీళ్ళందరూ కూడా, అలానే డైలాగ్స్ సైడ్ కోనా వెంకట్, అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి, అంటే అందరూ ఒక టీం వర్క్ లాగా చేసాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ థ్యాంక్స్ టు బెల్లంకొండ సురేష్ గారు. మామూలు ఎంకరేజ్మెంట్ కాదు, సొంత కొడుకు మ్యూజిక్ చేస్తే ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత ఎంకరేజ్మెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సురేష్ గారు. హోమ్ బ్యానర్ లాగా అయిపోయింది, నాకు హ్యాపీగా చేసుకుంటున్నాను మ్యూజిక్. సో ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలైనా, ఏమైనా ఆర్ఆర్లో ఇంకా ఎక్స్ట్రా చేయాలని ఏమైనా అంటే వెంటనే అంత మ్యాక్సిమం కోఆపరేషన్ ఇస్తూ, సో అంత ఆ ట్రస్ట్ నా పైన అంత నమ్మకం పెట్టుకుని చాలా థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ సినిమా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్టార్ట్ అయిన ఫస్ట్ సినిమా కాంచనా, కందిరిగా, దాని తర్వాత ఇది థర్డ్ ఫిల్మ్ బాడీగార్డ్. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సినిమా నిన్న డిటిఎస్లో కంప్లీట్ చేసుకుని చూసినప్పుడు కూడా అంత హ్యాపీ అనిపించింది, మొత్తం ఆర్ఆర్ సైడ్ కానీ సాంగ్ సైడ్ కానీ. సో గోపిచంద్ ఫస్ట్ డే ఎప్పుడు ఎలా కలిసానో, ఎంత భయంలో ఉన్నాడో, ఈరోజు అదే భయంతో ఉన్నాడు, బాగుంటుందా అలా. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు లైఫ్లో ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. సో ఎందుకంటే నేను అలా భయపడుతూ ఉంటాను ప్రోడక్ట్ పైన, ఎందుకంటే రిలీజ్ అయినంత వరకు అలా దిగులుగా ఉంటుంది, ఎలా ప్రేక్షకులు ఎలా తీసుకుంటారని చెప్పి. సో ఆడియో రిలీజ్ రోజున నాకు టెన్షన్ ఉండింది. సో అదే టెన్షన్ ఈరోజు గోపి అనుభవిస్తున్నాడు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ మొత్తం. నేను ఎప్పుడో ఒక 2 months 3 months బ్యాక్ ముందరే సినిమా చూసినప్పుడే ట్వీట్ చేశాను, మామూలు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు వెంకటేష్ గారు, త్రిష గారితో. సో చాలా సూపర్గా ఉంది ఈ సినిమా, చాలా రోజులు అయిన తర్వాత ఒక 100 days సినిమా చూస్తున్నాను అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకైతే వెంకటేష్ గారు జానర్ మీకు టోటల్గా తెలుసు, ఇది వచ్చి యాప్ట్ పర్ఫెక్ట్ 100% ఫిలిం ఫర్ వెంకటేష్ గారి ఆడియన్స్కి కానీ వాళ్ళ ఫ్యాన్స్కి కానీ. సో మీరు తప్పకుండా ఒక సూపర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఒక క్వాలిటీ మేకింగ్తో అంత కాన్ఫిడెంట్గా గోపి పైన, నా పైన, మొత్తం టెక్నీషియన్స్ పైన అంత నమ్మకం పెట్టుకుని, సో టోటల్గా సో ఐ హ్యావ్ టు థ్యాంక్ వెంకటేష్ గారు ఆల్సో ఫర్ గివింగ్ మీ సో మచ్ బిగ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీ. సో గోపి, వన్స్ అగైన్ థ్యాంక్స్ గోపి. సో ఈస్ బీన్ అ బిగ్ బ్రదర్, చూడడానికి అనుకుంటారు కానీ ఈజ్ రియలీ హార్ట్లో కానీ మన బ్రెయిన్లో కానీ చాలా 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 ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు మంచిదే జరగాలి అలా అని. సో సూపర్బ్ ఎంకరేజ్మెంట్. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా పనిచేసాం ఈ సినిమాకి. సో చాలా హ్యాపీగా ఉంది. ఆడియో రిలీజ్ రోజునే చెప్పాను, ఈజ్ బీన్ అ గర్ల్ ఫ్రెండ్ టు మీ అని చెప్పాను. ఎప్పుడు కలుస్తాం, సో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతాం సినిమా గురించి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన ఫిల్మ్ మీకు తెలుసు. ఆల్ అదర్ 3 languagesలో ఎంత పెద్ద విజయం సాధించిందని మీకు తెలుసు. నేను చేసిన ఒక మంచి విషయం ఏంటంటే మిగతా 3 languages సినిమా చూడలేదు ఫస్ట్. సో ఈ సినిమా చూసినప్పుడు అంత కొత్తగా అనిపించింది, అంత ఫ్రెష్గా అనిపించింది, మన తెలుగు ప్రేక్షకులకి అంత పాలిష్డ్ అయిన ఫ్రెష్ సినిమా అనిపించింది, కరెక్ట్ సినిమా అనిపించింది. సో ఈ సంక్రాంతి బాడీగార్డ్ విల్ definitely win the race, and I'm so happy to be part of this film. Thank you so much, and I have to thank all the lyric writers also, Bhaskar Bhatla garu,
అనంత్ శ్రీరామ్ కానీ రామజోగ శాస్త్రి కానీ. సో దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. చాలా టైం మాతో కూర్చుని చాలా టైం పనిచేశారు, ఎందుకంటే సినిమా జానర్లో లిరిక్స్ ఎక్కడ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ. సో ది 3 హ్యావ్ బీన్ ఐకాన్స్ ఫర్ ద ఆడియో రిలీజ్లో. ఆడియో ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించిందంటే 50% క్రెడిట్ గోస్ టు ద లిరిక్ రైటర్స్. అంత ఈజీగా సేమ్ టైం అంత బోల్డ్గా రాశారు లిరిక్స్. సో థ్యాంక్స్ అనంత్, థ్యాంక్స్ భాస్కర్ భట్ల గారు అండ్ రామజోగ శాస్త్రి గారు. ఆల్రెడీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా మ్యూజిక్ గురించి తప్పకుండా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నాకు బ్రదర్ లాంటి వాడు తమన్లో చాలా కోణాలు ఉన్నాయి. అంటే తన ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. చాలా చిన్న వయసు నుంచే ఈ రంగంలో ఉన్నాడు. తన అనుభవం చాలా గొప్పది, తన ఎక్స్పోజర్ చాలా గొప్పది. సో తమ్ముడు లాంటి వాడు, తనలో ఉన్న ప్రతిభ బాగా బయట ప్రపంచం తెలియాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. సో కానీ దానికి తగిన ఆపర్చునిటీ రావాలి. ఎక్కువగా అంటే టెక్నో మ్యూజిక్, కాంటెంపరీగా ఉండే మ్యూజిక్, చాలా అడ్వాన్స్డ్గా ఉండే మ్యూజిక్, ఇలాంటి అవకాశాలు వస్తున్న తరుణంలో తనలో ఉన్న మరో కోణం మెలడీ. ఆ మెలడీ అన్నదాన్ని బయటికి తీయడానికి నాకు నచ్చిన పాట రగడ సినిమాలో ఒకటి చేశాడు, మాయ 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 అని. అప్పుడు తెలిసింది మెలడీ చేస్తే అంత అద్భుతంగా చేస్తాడు అనేది. అలాంటి దీన్ని పూర్తి స్థాయిలో తనకి ఇవ్వగలిగే ఒక పరిస్థితి ఈ బాడీగార్డ్ సినిమా ద్వారా లభించింది. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో కథాగమనానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి పాటతో క్లైమాక్స్లో వచ్చే పాట, కావాలనుకున్న ప్రేమని కావాలని చెరిపేదాని అన్న. అంటే ఇదే సిచ్యువేషన్ సాంగ్ యాక్చువల్లీ హిందీలో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా మొత్తం మీద బాగా అందరి హృదయాల్లో నాటుకుపోయినటువంటి పాట. అలాంటి సందర్భానికి తెలుగులో రాసే అవకాశం నాకు ఇచ్చిన గోపి గారి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో ఇంకో పాట కూడా రాశాను, ఏమో ఏమో ఎందుకని ప్రేమించాను నిన్నెందుకని. ఏమో ఏమో ఎందుకని ప్రేమించా నిన్నెందుకని, తెలిసేలోపే ప్రేమించాని. ఏమో నీదే రూపమని అడిగే నా కను పాపలని, నీ కలలో మై మరపించాని. తను చూడకుండా ప్రేమించే ఒక సందర్భంలో హీరోయిక్ మనస్థితిని తెలియజేసేటువంటి పాట. సో ఆడియో సూపర్ హిట్ అయ్యింది. అలాగే పండగకు వచ్చే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. గోపి గారు మంచి మిత్రుడు. ఆయన మొదటి సినిమా కూడా నేను పనిచేశాను. ఈ సినిమా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకుని పిలిచి ఆ చేత మంచి అవుట్పుట్ తీసుకున్నారు. ఆయనకి బెల్లంకొండ సురేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మా బ్యానర్లోనే ఈ సినిమా ఈ జనవరి 14న సంక్రాంతి భోగి అంటే భోగభాగ్యాలతో రిలీజ్ చేయాలని చెప్పేసి 14కి పెట్టడం జరిగింది. నిజంగా వెంకటేష్ బాబు గారి సినిమాల్లోనే ఒక మాస్, మంచి సెంటిమెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ఈ సినిమా సంక్రాంతిన అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరిస్తుంది తప్పకుండా. మా సినిమా ఆల్రెడీ అన్ని లాంగ్వేజ్లోనూ హిట్ అయింది. అన్ని లాంగ్వేజ్లో హిట్ అయిందని చెప్పడం కంటే మా లాంగ్వేజ్లో, మన తెలుగు లాంగ్వేజ్లో వెంకటేష్ బాబు గారికి ఇది యాప్ట్ సబ్జెక్టు. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఈరోజు సినిమా చూసినా కూడా అదే రిజల్ట్లో ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి స్క్రిప్ట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. రక్షణ 2 రకాలు, ఒకటి అంగరక్షణ, 2 ఆత్మరక్షణ. ఈ సినిమాకి కథ ఆత్మ లాంటిది కాబట్టి కథని అద్భుతంగా తెరకెక్కించి కథను రక్షించి తీర్చిదిద్దిన ఆ రక్షకుడు దర్శకులు గోపీచంద్ గారు. అంత గొప్పగా తెరకెక్కించిన సినిమాకి అంగరక్షణ ఏంటంటే దానికి అద్భుతమైన ప్రచారం, ఉన్నత నాణ్యతలతో నిర్మాణం చేయాల్సిన నిర్మాత అంగరక్షకుడు ఆయన బెల్లంకొండ సురేష్ గారు. వీరిద్దరి రక్షణ మధ్యలో మా పాటల్ని కానీ మా సాహిత్యాన్ని కానీ మేము అందించడం జరిగింది. ఈ చిత్రంలో 3 మంచి పాటలు రాసే అవకాశం దర్శక నిర్మాతలు నాకు అందించారు. అందులో మొదటిది ఓ మై గాడ్ వీడు నీకు బాడీ గార్డ్. చాలా విచిత్రమైన ప్రయోగాలకి ఆస్కారం ఉన్న పాట. అలాగే విచిత్రమైన ప్రయోగాల్ని అర్థం చేసుకుని, కొత్తదనాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆమోదించి ఈరోజు శ్రోతల చెవుల దాకా చేర్చారంటే అది దర్శకుల అభిరుచికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా
కాళ్ళు చేతులున్న కరెంటు పోలులాగా కదులుతూ ఉంది చూడు వింత ఆకారం, కోరమీసమున్న గ్రహాంతరవాసి ఏదో కాలేజీకొచ్చినట్టు ఉంది అవతారం. ఇలాంటి నవ్యత ఉన్న వాక్యాలు ఎన్నో ఈ పాటలో పొందుపరచడం జరిగింది. అలాగే రెండో పాట అడుగడుగున నేను చూసా, అణువణువున నేను చూసా. ఈ పాట బహుశా తమన్ గారు ఇప్పటివరకు చేసిన అన్ని పాటల్లోకి మాధుర్యం ఎక్కువ శాతంలో ఉన్న పాట ఇదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు దాకా యువతను అలరించడానికి లయ విన్యాసాలు ఎన్నో ఆయన చేశారు. కాకపోతే ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని కర్ణాటక సంగీతంలో ఉన్న గమకాలని మేళవించి ఈ పాటని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పాటలో కూడా ముద్దు ఎవరికి అని అమ్మాయి అడిగితే ముందు మనసుకే నా అబ్బాయి సమాధానం చెప్తాడు. ఇలాంటి కొత్త ప్రయోగాలు ఈ పాటలో చేయడం జరిగింది. తర్వాత నేపథ్యంగా వచ్చే ఏం చెయ్యాలో ఎదురుగాను నిలబడి ఉంటే అన్న పాట హీరోయిన్ పశ్చాత్తాపంతో పాడే పాట. ఈ పాట కూడా మంచి సాహితీ విలువలు పొందుపరిచేట్టు దర్శకులు నాకు అవకాశం కల్పించారు.